అందరికీ నమస్తే. మంత్రి అజారుద్దీన్ రాజీనామాకు ఒక ముహూర్తం ఖరారైనట్టుగా కనిపిస్తుంది. ఆ ముహూర్తం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కొంత పొలిటికల్ సర్కిల్లో ఉన్న చర్చ 24th ముహూర్తం, 24th రోజు రాజీనామా చేయిస్తారు. రాజీనామా చేయక తప్పదు. రాజీనామా చేయించాలనే సిచ్యువేషన్ వచ్చింది. ఇక ఏం చేయలేం. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాడు, ఎమ్మెల్సీ కాడు, ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఆయనతో రాజీనామా చేయించాలి అనే దానిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. బయట అవుతున్న చర్చ. అసలు అజారుద్దీను మంత్రి కావడం ఒక సెన్సేషన్. ఆయన మళ్ళీ మంత్రి పదవి పోతుంది అని చెప్పడం కూడా ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. దీనిలో ఎవరి గేమ్ వాళ్ళు ఆడినరు. ఓడిపోయింది మాత్రం అజారుద్దీనే. ఆయన క్రికెట్లో చాలాసార్లు ఇండియాని గెలిపించి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆయన రాజకీయంగా ఓడిపోతున్నాడు అనమాట. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు. కానీ అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అజారుద్దీన్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించిండ్రు? నిర్లక్ష్యమే ఇది. అజారుద్దీన్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోవడం, సింపుల్గా చెప్పాలంటే ఆయన మంత్రిగా పదవి ఉన్న ఎవరికి ఇష్టం లేకపోవడం, దాంతోనే ఇక్కడ దాకా వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆయన రాజీనామా చేయడం తప్పనిసరి సిచ్యువేషన్, అంతకు మించిన ఆప్షన్ ఏం లేదు. ఆప్షన్లు అన్నీ క్లోజ్ అయిపోయినాయి, డోర్స్ మొత్తం క్లోజ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 years నియర్లీ 2.5 yearsలో ఇంకొక రెండు మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. అవి ఎప్పుడైతే అసలు ఈ గవర్నమెంట్లో ఆ 2 ఖాళీనే ఉంటాయేమో పర్మనెంట్గా అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ పోయేవారు. కానీ అజారుద్దీన్ మాత్రం హాట్ టాపిక్. అజారుద్దీన్ అన్ఎక్స్పెక్టెడ్గా మంత్రి అయిపోయాడు. అసలు అప్పుడు అందరు అన్నారు, మా మీడియా వాళ్ళే చాలా వార్తలు రాసిండ్రు, లక్కీ ఫెల్లో అజారుద్దీన్ లక్కు తగిలింది, నక్కతోక దొక్కిండు, ఉక్కోతోక దొక్కిండు అని చెప్పి మస్తు వార్తలు రాసిండ్రు. తీరా చూస్తే ఆ లక్కు 6 months మించి ఉన్నట్టుగా కనిపిస్తలేదు. ఎందుకంటే ఆయన మంత్రి అయ్యి 6 months అవుతుంది. ఆయన మంత్రి అయింది October 30 అనుకుంటా. కరెక్ట్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్ రావడం అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఆయన ఎమ్మెల్యే చనిపోవడం, ఎలక్షన్ రావడం, ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఎవరు ఊహించలేదు. బట్ అక్కడ ముస్లిం ఓట్లు టార్గెట్గా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వకపోతే ముస్లిం మంత్రి ఇవ్వలేదు, ముస్లింలకు మంత్రి ఇవ్వలేదు అనేది పెద్ద ప్రచారాస్త్రం అవుతుందని అప్పటికప్పుడు ఉన్న ఫలంగా ఇంకా ఏమీ చూడకుండా అజారుద్దీన్కి ఇచ్చేసిండ్రు. కానీ మంత్రి అయిన తర్వాత వితిన్ 6 monthsలో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ 100% కావాలి. అది రాజ్యాంగంలోనే ఉంది. ఎమ్మెల్యే కనుక అవకాశం లేదు. అయితే గితే ఎమ్మెల్సీ కావాలి, శాసనమండలి సభ్యుడు కావాలి. శాసనమండలి సభ్యుడు కావాలంటే ఎవరితో రాజీనామా చేయించేసి ఎమ్మెల్యే ఓట్లు వేసేది ఆ రాజీనామా చేయించేసి చేయిద్దామని కొన్ని రోజులు ప్రయత్నం చేసిండ్రు. కాంగ్రెస్లో పదవులు రావడమే ఎక్కువ, మళ్ళీ రాజీనామా ఏమంటే ఎవరైనా చేస్తారా? చిక్కడు దొరకడం వ్యవహారం ఉంటుంది. అడిగిరు కొంతమందిని, బలమూరి వెంకటని అడిగినారు ఎమ్మెల్సీ రాజీనామా చేస్తావా అని, విజయశాంతిని అడిగినారు రాజీనామా చేస్తావా అని. వాళ్ళు ఎవ్వరు ముందుకు రాలేదు. వాళ్ళందరూ గప్చుప్ ఫోన్ సైలెంట్ చేసుకున్నారు. సార్ అవసరం లేదు, మీరు మళ్ళీ పదవులు ఇస్తారో ఇయ్యరో, ఇంకా ఈ గవర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే చేసి నాకు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసిండు. నేను చెప్తా, ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి ఏదైనా మంత్రి అంటే మంత్రి పదవులు ఆశావాళ్ళు అన్నప్పుడు మా పేరు కూడా ప్రస్తావించండి అని ఫోన్ చేసిండ్రు మనకు దగ్గర వాళ్ళే. సరేలే అన్న చెప్తాము, అయినా ఏముంది అది తొందర ఏముంది పట్టు, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అన్న అవుతావు అని చెప్పిన నేను. అంటే ఇక నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చుడు మళ్ళీ మంత్రి అవ్వడు ఇదంతా తర్వాత విషయం, అది అయ్యే పని అవుతట్లేదు. కానీ కనీసం ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఇప్పుడన్నా నాకు మంత్రి అవకాశం వస్తే ఈ 6 months అన్న, ఈ 2.5 years అన్న మంత్రిగా ఉండొచ్చు అని. అంటే అట్లాంటి పరిస్థితులు మంత్రి పదవుల విషయంలో అట్లా ఉన్నది. ఇక అట్లాంటి హాట్ కేక్ లాంటి మంత్రి పదవి అజారుద్దీన్కి ఇస్తే ఊరుకుంటారా? ఎవరికి నచ్చలేదు, ఎవరు సహించలేదు. ఆయన ఎమ్మెల్సీ చేద్దామని ఎవరు ఎక్స్ట్రా ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు గవర్నర్ కూడా ఎమ్మెల్సీ ఏమో అక్కడ ఇరకపోయినది, మనకు తెలుసు కదా, సత్యనారాయణ ప్లస్ దాసోత్సవం అన్న వాళ్ళది అక్కడ ఇరకపోయింది. దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు అది సుప్రీంకోర్టులో రేపు 22వ తారీఖు నాడు ఉంది, కానీ అదేం తేలేదారు కనిపిస్తలేదు. సుప్రీంకోర్టులో తేలాలి, సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టులో ఉంది, హైకోర్టులో ఇంకో కేసు ఉంది, ఆ కేసు తేలాలి, తర్వాత మళ్ళీ వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి, మళ్ళీ డిసైడ్ చేయాలి, గవర్నర్కి ఇవ్వాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరు లోపు ఆయన ఎమ్మెల్సీ కావాలి. ఛాన్స్ కనిపిస్తలేదు. ఈ నెలాఖరు అంటే ఇంకేమున్నది, ఆల్రెడీ మనం 20వ తారీఖు వచ్చేసినాం కాబట్టి ఇంకా 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో ఇది అంత ఇంట్రెస్ట్ ఉంటే అవుతుందేమో. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే. ఆయనకి ఎక్కడ అవకాశం దొరకలేదు. ఆ నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ వస్తుందేమో, ఆ కవిత రాజీనామా చేసింది కదా, జాగృతి కవిత గారు, అక్కడ వస్తుందేమో అనుకుంటే అది అక్కడ ఎలక్షన్ జరగలేదు, మున్సిపల్ ఎలక్షన్ జరగలేదు. అంటే అజారుద్దీన్కు మంత్రి పదవి ఉండాలనే కోణంలో ఎవరు ప్రయత్నం చేయలేదు, ఎక్కడ ప్రయత్నం చేయలేదు. అసలు అది సాధ్యం కాదని వదిలేసినట్టున్నారు. లేకపోతే అవసరం లేదనుకున్నారేమో తెలియదు. ఉంటే ఏంది పోతే ఏంది, ఇప్పుడు అజారుద్దీన్తో ఏం పని ఉంది, ముస్లిం ఓటర్తో కూడా ఇప్పుడు పని లేదు, ఎలక్షన్ ఏం లేదు కదా ఇప్పట్ల. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు అనుకొస్తుంది, అప్పుడు చూసుకున్నాలే అనుకున్నారు. మళ్ళీ అప్పుడు చేస్తారేమో, అప్పుడు మళ్ళీ ఒకసారి మంత్రిని చేస్తారేమో. అయితే 30 తారీఖు దాకా టైం ఉంటే
24కే రాజీనామా చేద్దామనే ఆలోచన ప్రభుత్వంలో ఉందంటున్నారు. నేను మొన్న ఢిల్లీ పోయినప్పుడు కూడా ఈ చర్చ జరిగింది అంటున్నారు. 24th ఎందుకంటే లాస్ట్ రోజు రాజీనామా చేస్తే బాగుండదు కదా, తప్పనిసరి సిచ్యువేషన్లు. రేపు 22వ తారీఖు నాడు సుప్రీంకోర్టు పొజిషన్ చూసుకొని 24 నాడు ముహూర్తం రాజీనామా చేయించేసి ఇంకా మళ్ళీ ఎప్పుడు 3 ఖాళీగా ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఇంకా అట్లా వదిలేస్తే వాళ్ళ పరిస్థితులు మంచిగా ఉంటే మనం ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మనం వితిన్ 6 months లోపల పోదాం అనుకుంటే అప్పుడు మళ్ళీ 30వ తారీఖు తర్వాత మళ్ళీ ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి మళ్ళా చేపిద్దాం అనే ఆలోచనలో ఉండొచ్చు. అంతకుముందు హరికృష్ణకి అయింది ఇట్లా. నందమూరి హరికృష్ణకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రి పదవి ఇచ్చారు, కానీ ఆయన కూడా ఎమ్మెల్సీ చేయలేకపోయారు. ఎమ్మెల్సీ చేయలేక లాస్ట్కి మంత్రి పదవి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ఉమ్మడి ఏపీలో అది హిస్టరీ. తెలంగాణలో ఇప్పుడు అజారుద్దీన్ హిస్టరీ కాబోతుంది. తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాలకే హిస్టరీ క్రియేట్ కాబోతుంది అనమాట. అంటే ఒక మైనార్టీ లీడర్కు మంత్రి పదవి ఇచ్చి కనీసం ఆ మంత్రి పదవిని నిలబెట్టుకునే అవకాశం కూడా ఆయనకు ఇవ్వలేకపోయాడు. ఆయన ఆల్రెడీ సెక్రటరీ రావుడు కూడా బంద్ చేసినట. ఇంకా మంత్రి పదవి ఉంటుందో పోతుందో లేని దానికి హడావిడి ఎందుకు అనుకున్నా ఏమో. ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా సైలెంట్గా ఉండే, పెద్దగా ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు ఏం లేవు. బట్ అజరుద్దీన్ విషయంలో మాత్రం అట్లా బ్లాంక్ కనిపిస్తుంది. ఎవ్వరు కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఎందుకు మంత్రి పదవి ఇచ్చిండ్రో ఓన్లీ ఓట్ల కోసమే అనేది మాత్రం క్లియరు. కానీ ఆయనకే సెలెక్ట్ ఎందుకు ఇచ్చిండ్రో తెలియదు. కానీ ఆయన నిలబెట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదో కూడా తెలియదు. కనీసం మంత్రి ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి ప్రెస్టేజ్, అది అజరుద్దీన్కి ప్రెస్టేజ్ ఏం కాదు. అజరుద్దీన్ ఏమున్నది, నాలో మాజీ మంత్రి అని పెట్టుకుంటాడు, స్లోగన్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు, మాజీ మంత్రి అజరుద్దీన్ అని చెప్పుకొని తిరుగుతాడు. కానీ ప్రభుత్వానికి ప్రెస్టేజ్ కదా. ప్రభుత్వం లేక 10 సంవత్సరాల తర్వాత వచ్చింది ప్రభుత్వము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టెమినా ఎక్కడ అర్థమవుతుంది? ఒక ముఖ్యమంత్రి ఏమంటారు, ఒక పొలిటికల్ స్ట్రెంగ్త్ ఎక్కడ తెలుస్తుంది, ఆలోచన ఎక్కడ తెలుస్తుంది? ఇట్లాంటివే పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుఖంగా సంతోషంగా చూసుకోవడం, అంటే వాళ్ళు మళ్ళీ పార్టీ మారాలి అనే ఆలోచన రాకుండా చూసుకోవడం. ఆల్రెడీ ఆయన మారిండు. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాలరెడ్డి ఆల్రెడీ పార్టీ మారినంటేనే రేవంత్ రెడ్డి ఇజ్జత్ సగం కొట్టుకుపోయిందని అర్థం. ఓ ఎమ్మెల్యేను చేర్చుకున్నప్పుడు వాళ్ళను మళ్ళీ పార్టీలో ఉంచుకోవడం కూడా అంత బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత రేవంత్ రెడ్డి ఉంచుకోలేదు. ఒక మైనార్టీ లీడర్కు మినిస్టర్ ఇచ్చినప్పుడు దాని అంత గౌరవంగా కూడా ఉంచుకోవాలి. ఏదో అవకాశాల కోసం, అవకాశవాదం కోసం మంత్రి ఇచ్చినాం, ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి దింపేస్తాం, తర్వాత మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కిస్తాం అంటే ఇది రాజ్యాంగము. రాజ్యాంగానికి మించి ప్రజాస్వామ్యం. ప్రజలు అనుకోరా? కేవలం ఓట్ల కోసమే వ్యవహారం నడుస్తుంది, ఓట్ల కోసమే వ్యవహారం నడిచింది, ఓట్ల కోసమే అజరుద్దీన్ మినిస్టర్ అయ్యాడు, మళ్ళీ ఓట్లు వస్తేనే అజరుద్దీన్ మినిస్టర్ అవుతాడు అనే క్లారిటీగా తెలుస్తుంది కదా. అజరుద్దీన్కి ఎంబడే కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్తో ముడిపడి ఉంటుంది అదంతా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒకవేళ డిసెంబర్లో జరుగుతాయి అంటున్నారు. డిసెంబర్లో జరిగితే ఇంకా చాలా టైం ఉంది. అంటే మనం ఆఫ్టర్ 6 months, మనం 4th monthలో ఉన్నాం, 5th month 6 months తర్వాత మళ్ళీ ఇస్తారు, లేకపోతే మళ్ళీ రాజీనామా చేయాల్సి వస్తుంది. అయితే నెక్స్ట్ సెప్టెంబర్లో ఎమ్మెల్సీలు ఉన్నాయి. నెక్స్ట్ మనకు వచ్చే సెప్టెంబర్లో ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఖాళీ అవుతాయి. కాబట్టి అప్పుడు ఇచ్చే అవకాశం దొరుకుతుంది ఆయనకి ఎమ్మెల్సీ. కాబట్టి అప్పుడు ఏమైనా మంత్రి అవుతాడేమో. కానీ ఇప్పుడు పాపం ఆయన మొన్నటిదాకా మంచి టిఫిన్ బాక్స్ పెట్టుకొని ఫైళ్ళు సేమ్ ఒక ఆఫీసర్ వచ్చినట్టుగా సెక్రటరీకి వచ్చేవాడంట. ఇక రాజీనామా చేయక తప్పదు, ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేవు అని తెలిసిన తర్వాత ఒత్తుడు బంద్ చేసిండు ఆయన. ఇక మంత్రికి ఉంటేనే పదవులు ఆడుకుంటాయి, మంత్రి పదవి పోతుంది అంటే ఎట్లుంటుంది? అది మళ్ళీ కాంగ్రెస్లా మొదలే కనీసం ప్రాంతీయ పార్టీలన్నా పదవి ఉన్నా లేకపోయినా కొంచెం అటో ఇటో తేడా కనిపిస్తుంది. అజారుద్దీన్కు ఇప్పుడే ఎవరు నమస్తే పెట్టకుండా అయ్యారు. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఇదంతా కూడా 100% గవర్నమెంట్ పెద్దల ఫెయిల్యూర్ అయ్యేది. హైకమాండ్ ఇవన్నీ చూసుకోదు. కానీ అవకాశవాదం కోసం ఇది గమనించాలి. ఓట్ల కోసమే మంత్రి అయ్యిండు, ఓట్లు లేవని దిగిపోతున్నాడు. ఓట్ల కోసమే మంత్రి అయ్యిండు, ఆయనతో ఓట్లతో పని లేదని చెప్పి ఆయనకు మళ్ళీ మంత్రిగా కొనసాగే అవకాశం రాలేదు. అంటే ఆయన ఎమ్మెల్సీ చేయలేదు. ఇంకా ఇన్ని బ్రేకప్స్ కనిపించాయి చూడండి. అజారుద్దీన్ అందుకే బయట ఈ 6 months కూడా పెద్ద ఫోకస్ కాలేదు. ఎందుకంటే ఇది ఉంటుందో పోతుందో తెలియదు. ఉంటుంది అన్నప్పుడు ఆయన కూడా కొద్దిగా ఫోకస్ అవుతాడు, మైనార్టీలను అందరినీ ఏకం చేస్తాడు, లేకపోతే ఏదో ఒక ఇష్యూ మీద బయట కనిపిస్తాడు. ఆయన ఎక్కడ బయట కనబడలేదు. ఎందుకంటే ఊసిపోయే పదవికి అనవసరంగా హడావిడి ఎందుకు అనుకుంటామో, ఎవరైనా సలహా ఇచ్చిరేమో. ఆయన కూడా పొలిటికల్గా పెద్దగా నాలెడ్జ్ ఉండదు, బట్ ఎవరో మంచి సలహానే ఇచ్చినట్టున్నారు ఆయనకి. లేకపోతే హడావిడి చేసి ఇప్పుడు దిగిపోతే ఇజ్జత్ ఆయనతో పోతుంది. ఎనీవే అజారుద్దీన్ విషయంలో గవర్నమెంట్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడ. కాంగ్రెస్లో ఎవరికి వాళ్ళే, నాకు మంత్రి పదవి ఉంది చాలు, అజరుద్దీన్ మంత్రి పదవి ఉంటే ఏంది లేకపోతే ఏంది, నేను ఎందుకు మాట్లాడాలి, ఆయనకేదో ఇంకెవరికి ఏదో పదవి కోసం నేను మాట్లాడాలనా, నాకెందుకు రిస్క్, నా పదవి నాకుంది, ఆ టైప్ ఉంటుంది. ఎవరికి వాళ్ళే ఏమైనా తీరే అనమాట. ఇప్పుడు అజారుద్దీన్ వ్యవహారం అది. ఆయన 24th అంటున్నారు, బహుశా మనం కూడా చూద్దాం. కానీ ఆయన రాజీనామా చేయక తప్పని సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయిపోయింది.
ఇది ప్రభుత్వం ఎట్లా సమర్థించుకుంటూ చూద్దాం మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్.